మార్నింగ్ చల్లటి నీటితో స్నానం చేస్తే ఏమవుతుంది, ఇంకా ఎలాంటి అలవాట్లు ఉన్న వాళ్ళు అసలు బరువు అనేది పెరగరు, అలాగే ఏ వయసు వారు ఎంత నిద్రపోతే వాళ్ళ ఆరోగ్యానికి మంచిదే అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 1, మార్నింగ్ మనం చల్లటి నీటితో స్నానం చేస్తే ఏమవుతుంది. మార్నింగ్ చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల మనలో ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా వరకు పెరుగుతుంది. ఇంకా ఇలా మార్నింగ్ చల్లటి నీళ్ళతో స్నానం చేసే టైంలో మనలో బ్లడ్ ప్రెషర్ అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది. సో దీనివల్ల మన బీపీ అనేది కూడా చాలా వరకు కంట్రోల్లో ఉంటుంది. అలాగే చల్లటి నీళ్ళతో స్నానం చేయడం వల్ల మన బాడీలో బ్లడ్ ప్రెషర్ అనేది పెరిగి బాడీలో హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో దీంతో మన బాడీలోని కొవ్వు అనేది చాలా వరకు కరుగుతుంది అండ్ దీనివల్ల మన వెయిట్ అనేది కూడా చాలా వరకు కంట్రోల్లో ఉంటుంది. ఇంకా ఇలా చల్లటి నీళ్ళు స్నానం చేయడం వల్ల ఫిజికల్గా మాత్రమే కాకుండా మెంటల్గా కూడా మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం. అలాగే మనలో ఉన్న స్ట్రెస్ అనేది కూడా చాలా వరకు తగ్గుతుంది. ఇంకా దురద రావటం, చర్మం ఎరిపెక్కడం వంటి ప్రాబ్లమ్స్ అనేవి కూడా అస్సలు రావు. అలాగే మనలో వచ్చే కండరాల నొప్పులు అనేవి కూడా చాలా వరకు తగ్గుతాయి. నెంబర్ 2, వెయిట్ కంట్రోల్లో ఉండాలంటే మనలో ఎలాంటి హ్యాబిట్స్ అనేవి ఉండాలి. వెయిట్ కంట్రోల్లో ఉండాలంటే ముందుగా మనలో ఫిజికల్ యాక్టివిటీ అనేది ఎక్కువగా ఉండాలి. అంటే మనలో చాలా మంది ఎలా ఉంటారంటే ఎప్పుడూ ఒకే చోట కూర్చొని ఉంటారు. ఇంకా వాళ్ళకి లేచి నడవాలన్నా కూడా చాలా బద్ధకంగా అనిపిస్తుంది. అయితే అలా కాకుండా ఎక్కువగా నడుస్తూ ఎప్పుడూ పనిచేస్తూ ఉండాలి. ఇలా ఉండటం వల్ల మన బాడీ అనేది చాలా స్లిమ్గా అండ్ యాక్టివ్గా ఉంటుంది. ఇంకా ఫుడ్ అనేది కూడా చాలా కంట్రోల్లో తింటూ ఉండాలి. అంటే జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్ అనేవి అస్సలు తినకూడదు. ఎందుకంటే జంక్ ఫుడ్లో ఎక్కువగా కొవ్వు పదార్థాలనే ఉంటాయి. అలాగే కూల్ డ్రింక్స్లో చక్కెర ద్రావణాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అండ్ వీటి వల్ల మన బాడీ అనేది ఇంకా బద్ధకంగా మారుతుంది. ఇలా బద్ధకంగా మారటం వల్ల ఎటు కదలకుండా జంక్ ఫుడ్ తింటూ ఉంటే మీ బాడీ వెయిట్ అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది. ఇంకా మీ వెయిట్ అనేది అస్సలు కంట్రోల్లో ఉండదు. అందుకే ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు జంక్ ఫుడ్ తినడం అనేది పూర్తిగా ఆపేయాలి. దానికి బదులుగా మంచి డైట్ అనేది ఫాలో అవుతూ ఫుడ్ అనేది కంట్రోల్లో తింటూ ఉంటే మీ బాడీ వెయిట్ అనేది మీ కంట్రోల్లో ఉంటుంది. ఇంకా బాడీ అనేది డిహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి. అంటే మన బాడీకి కావాల్సినంత నీటిని ఎప్పుడూ తాగుతూ ఉండాలి. మనం మన బాడీకి కావాల్సిన నీటిని తాగుతూ ఉండటం వల్ల మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది. దీనివల్ల మన బాడీలో ఉండే వ్యర్థ పదార్థాలన్నీ యూరిన్ ద్వారా బయటకు వెళ్ళిపోతాయి. ఇంకా మనకి నిద్ర అనేది కూడా సరిపోయేంత ఉండాలి. మనకు నిద్ర అనేది సరిపోయేంత లేకపోయినా మన బాడీ వెయిట్ అనేది మన కంట్రోల్లో ఉండదు. ఎందుకంటే మనకు ఒక రోజు సరిపోయేంత నిద్ర అనేది లేకపోతే ఇంకా డే మొత్తం కూడా మన బాడీ అనేది చాలా లేజీగా ఉంటుంది. సో దానివల్ల మనం ఫిజికల్ యాక్టివిటీస్ అనేవి ఎక్కువగా చేయలేం అండ్ ఇలా లేజీగా ఉండటం వల్ల మన బాడీ వెయిట్ అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది. నెంబర్ 3, ఏ ఏజ్ వాళ్ళు ఎంత టైం నిద్రపోవాలి. 0 నుంచి 3 నెలలు ఉన్న పిల్లలు 14 నుంచి 15 గంటలు నిద్రపోవాలి. అండ్ ఇలా నిద్రపోయినప్పుడే వాళ్ళ మెదడు ఎదుగుదలతో పాటు వాళ్ళ శరీరం కూడా చాలా బాగా ఎదుగుతుంది. ఇంకా 4 నుంచి 11 నెలలు ఉన్న పిల్లలు 12 నుంచి 15 గంటలు నిద్రపోవాలి. అలా నిద్రపోతే వారిలో ఎదుగుదల అనేది చాలా బాగుంటుంది. అలాగే 3 నుంచి 5 ఏళ్లలోపు ఉన్న వాళ్ళు 10 నుంచి 13 గంటలు నిద్రపోవాలి. అయితే ఈ ఏజ్లో ఇంత నిద్రపోకపోతే వాళ్ళ బిహేవియర్లో చాలా చేంజెస్ అనేవి వస్తాయి. ఇంకా 14 నుంచి 17 ఏళ్లలోపు ఉన్న వాళ్ళు 8 నుంచి 10 గంటల పాటు నిద్రపోవాలి. అయితే ఈ ఏజ్ వాళ్ళు ఇలా నిద్రపోవడం వల్ల వీళ్ళు చేసే పనుల మీద కాన్సన్ట్రేషన్ అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది. ఇంకా ఈ ఏజ్లో సరిగ్గా నిద్రపోకపోతే ఆందోళన, డిప్రెషన్ లాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అలాగే 18 నుంచి 25 ఏళ్లలోపు ఉన్న వాళ్ళు 7 నుంచి 9 గంటల పాటు నిద్రపోవాలి. అయితే ఈ ఏజ్ వాళ్ళకి సరైన నిద్ర అనేది లేకపోతే వీళ్ళకి అనారోగ్య సమస్యలు అనేవి చాలా ఎక్కువగా వస్తాయి. ఇంకా 26 నుంచి 64 ఏళ్ళు ఉన్న వాళ్ళు 7 నుంచి 8 గంటల పాటు నిద్రపోవాలి. అయితే వీళ్ళు 7 గంటల కంటే తక్కువగా నిద్రపోతే వీళ్ళలో ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. అలాగే 65 ఏళ్ల కంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు రోజుకి 7 గంటలు నిద్రపోవాలి. వీళ్ళు ఇలా రోజు 7 గంటలు నిద్రపోయినట్లయితే వీళ్ళకి అనారోగ్య సమస్యలు అనేవి చాలా వరకు రాకుండా ఉంటాయి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీరు ఏ టైంకు నిద్రపోతారో కింద కామెంట్ చేసి చెప్పండి.